వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 11 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఇన్నాళ్లుగా ఓన్లే 11 మందే కదా, ఎంతమంది ఏమన్నా కానీ వస్తే వచ్చారు, రాకపోతే రాకపోలేదు, జగన్మోహన్ రెడ్డి ఎలాగో జీతం తీసుకోవట్లేదు పాపం అని ఏదో సరదాగా మాట్లాడుకుంటూ వచ్చారు అందరు రాష్ట్ర ప్రజలు. కానీ ఎందుకు రావట్లేదు అనేదానికి దాని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి కుట్ర, గతంలో మనం ఏం చేసామో ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో అనేటువంటి ఒక భయం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఇవాళ ఆయనే బట్టబయలు చేసుకున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఓవైపున అసెంబ్లీ పిలుస్తాడు. ఇంతకుముందు నేను అన్నాను కదా, ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, ఓవైపు అసెంబ్లీని పిలుస్తాడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు, ఇంకోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్ని పిలవడు. ఎందుకు? కౌన్సిల్ని పిలిస్తే రాజధాని పేరిట చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతి భాగోతాన్ని కౌన్సిల్లో సభ్యులు బయట పెడతారని, ఈయన బండారాన్ని అంతా కూడా వాళ్ళు కడిగి పాడేస్తారని. చూసారుగా, శాసన మండలి, అదే శాసన వ్యవస్థలో కీలకమైనటువంటి శాసన మండలిలో అమరావతికి సంబంధించినటువంటి తీర్మానం, ఆ బిల్లు మీద చర్చ ఎందుకు పెట్టలేదు అని శాసన మండలినే రద్దు చేస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని, ఏదైనా కొత్త సామెత మీరే వేయండి ఇక్కడ. దీనికి నేను రోజు చెప్పే సామెత అవసరం లేదు, ఆ సామెత ఏదో మీరే వేయండి. సో శాసనసభలో తీర్మానం చేశారు, సభలో మాట్లాడారు అందరూ కూడా. అమరావతి రాజధాని ఎందుకు, ఏంటి, ఏం జరిగింది అనేటువంటి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకొని తీర్మానం చేసి శాశ్వత రాజధానిగా 2014 జూన్ 2 తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు అమరావతే రాజధాని, మధ్యలో ఉన్నటువంటి మూడు రాజధానుల తీర్మానమో ఇంకోటో ఇవన్నీ కూడా కుదరదు, ఇవన్నీ అసలు లేకుండా రికార్డ్స్లో లేకుండా చేసేయండి, చట్టబద్ధత కల్పించండి అని పార్లమెంట్లో చర్చ జరుగుతోంది ఆల్రెడీ. దాని బిల్లు కూడా పాస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడతారు. ఆ రోజు కూడా 3 రాజధానులకు సంబంధించి సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయాలి అని యనమల రామకృష్ణుడు గారు రూల్ నెంబర్ 90, అలాగే షరీఫ్ గారు కూడా సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ ఇచ్చినటువంటి దాకా అసలు నా మాట వినని, నేను తీసుకునేటువంటి నిర్ణయాలు వద్దు అనేటువంటి శాసన మండలి నాకెందుకు అవసరం లేదు, సంవత్సరానికి 83 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది, ప్రజాధనం పైసా కూడా ఖర్చు అవ్వడానికి వీల్లేదు అని నీతులు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆ మాట మీద ఎందుకు నిలబడలేదు? ఏంటది, మాట తప్పడు మడమ తిప్పడు ఏదో ఉంది కదా, చెప్తాడు పెద్ద డైలాగ్ ఒకటి, సినిమా డైలాగ్. సో అవన్నీ కూడా అబద్ధం అని తేలిపోయిందనమాట. అంటే 2019లో ఎలా గెలిచారు 151 మ్యాండేట్ తోటి వీళ్ళు అంటే అబద్ధాలతోటే. ఆ రోజు కూడా అబద్ధాలతోటే గెలిచారు, అబద్ధాలే ప్రచారం చేసి గెలిచారు అనేది ఇప్పుడు అనుమానాలు ఇంకా బలంగా వస్తున్నాయి. ఏమో ఒక్క ఛాన్స్ కావాలని ప్రజలు ఏమన్నా ఇచ్చారేమో, పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేయడంలో మాలాంటి జర్నలిస్టులు ఎక్కడన్నా పొరపాటు పడ్డామేమో. వేవ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది, అటు పవన్ కళ్యాణ్ సైడ్ కూడా కొంచెం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉండదు ఎలాగో, ఎందుకంటే అతని ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటివి. కానీ ఆ అనుమానం కూడా ఇప్పుడు ఇంకా నిజంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ మాటలు చూస్తూ ఉంటే. శాసన మండలికి 83 కోట్ల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి అవసరం లేదు. ఇది 3 రాజధానుల తీర్మానానికి వ్యతిరేకంగా 34,000 మంది రైతులు, 29,500 మంది రైతులు 34,000 ఎకరాలు అడిగిన వెంటనే ఇచ్చినందుకు. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఎంతమంది, ఎన్ని భూములు, అయ్యా రండి ముఖ్యమంత్రి గారు మీరు మంచి పని చేస్తున్నారు తీసుకోండి అని చెప్పి ఎంతమంది ఇచ్చారు? సెంటున్నర పట్టాలు పేదలకు ఇళ్ళు అన్నారు కదా, దానికి స్వచ్ఛందంగా భూములు ఎంతమంది ఇచ్చారు వచ్చి? పర్వాలేదు సార్, ప్రభుత్వానికి మేము నామాత్రకు ధరకే అమ్ముతాము, పేదలకు ఇస్తున్నారు కదా, ఇదిగో తీసుకోండి అని ఎంతమందికి ఇచ్చారు? ఒక్కళ్ళు లేదు. అది ఆయన విశ్వసనీయత. అలాంటి మనిషి ఇప్పుడు వచ్చి శాసనసభకి ఉన్నటువంటి దాంట్లో శాసన మండలిలో బిల్లు ఎందుకు పెట్టలేదు, చంద్రబాబు భాగవతం మొత్తం అంతా బయట పెడతారు, కడిగి పారేస్తారు కాబట్టి అని. సో ఈ 11 మంది కూడా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే గత 5 ఏళ్ల పరిపాలనా కాలం ఏదైతే ఉందో వీళ్ళది, దాని మీద ఇప్పుడున్నటువంటి వాళ్ళు కడిగి పారేస్తారు అనేటువంటి దాంతో భయంతో, అణువణువున భయంతో వణికిపోతూ ఇంట్లోనే కూర్చుని
ఆ సమీక్షా సమావేశాలు ఇవి నిర్వహించడం, లేదు అంటే చిరాకు వస్తే బెంగళూరు వెళ్ళిపోవడం యలహంక ప్యాలెస్కి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి అవసరమా? శాసన మండలిని కానీ, శాసన వ్యవస్థని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ గౌరవించకుండా ప్రజలని మభ్యపెట్టి కేవలం అధికారమే పరమావధి అనేలాగా ఉండేటువంటి వాళ్ళు, రాజనీతిజ్ఞత అనేది లేనటువంటి వాళ్ళు, వీళ్ళు అవసరం అంటారా రాజకీయాలకి? అది మీరే డిసైడ్ చేయాలి. ఆల్రెడీ తీర్పు ఒకసారి ఇచ్చేసాం కదా, మళ్ళీ ఏంటి పవన్ అంటే, ఏమో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఓట్లేసి దగ్గరికి వచ్చేసరికి మీ మనసు ఏమైనా మారుతుందేమో, ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం ఇంకా ముందు మీరే తీసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.